ఏపీ రాజధానిలో కబ్జాల పర్వం పతాక స్థాయికి చేరింది. రెప్పపాటు కాలంలో కోట్లు విలువైన భూములు ఆంఫట్ అయిపోతున్నాయి. వెంకటపాలెంలో 300 కోట్లు విలువ చేసే భూముల్లో పాగా వేశారు బడాబాబులు. అయితే అన్నదాత ఆగ్రహానికి వేసిన ఆ పాగా కాస్త పటాపంచలైపోయింది. ఏపీ రాజధాని కబ్జాలకు నిలయంగా మారింది. రాజధాని ప్రకటించిన నాటి నుండి టీడీపీ నాయకులు బడాబాబులు ఖాళీగా జాగా కనిపిస్తే చాలు కర్చీఫ్ వేసేస్తున్నారు. 2 ఏళ్ల క్రితం విజయవాడకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఉద్దండ రాయనపాలెంలో 300 కోట్లు విలువ చేసే భూమిని కబ్జా చేస్తే సాక్షి టీవీ దాన్ని బయటపెట్టింది. అంతేకాదు మరో బడాబాబు ఏకంగా కృష్ణానది గర్భంలోనే ఫెన్సింగ్ వేసి 100 ఎకరాల నదీ పరివాహక ప్రాంతాన్ని కొట్టేయాలనుకున్నాడు. అంటే రాజధానిలో కబ్జా భూముల పర్వం ఏ రకంగా జరుగుతుందో అర్థమవుతోంది. ఇప్పుడు తాజాగా వెంకటపాలెంలోని సీఎం ఇంటికి ఆనుకుని ఉన్న ఉంది. ఈ సొసైటీ పరిధిలో 96 మంది సభ్యులు ఉన్నాం. ఈ 96 మంది సభ్యులు కూడా ఈ పీడబ్ల్యూడి డిపార్ట్మెంట్ దగ్గర కొంత లీజుకు తీసుకొని దాని నుంచి వచ్చే ప్రతిఫలాన్ని అనుభవిస్తూ మేము దాన్ని షేర్ చేసుకుంటా ఉంటాం. అయితే ఈ మధ్య రాజధాని అయిన క్రమంలో ఈ లంకా ల్యాండ్లకి డిమాండ్ అనేది పెరగటం వల్ల ఎవరు మేము కాకుండా సొసైటీ కాకుండా సొసైటీలో లేని ఇతర వ్యక్తులు సమ్ పేరు ఏదో చెప్పారు, గంగరాజు గారు ఎవరో చెప్పారు. ఆయన కూడా ఒక దిబ్బని ఒక ఐలాండ్ ని ఆక్రమించుకొని ఆయన వ్యక్తిగతంగా లీజు కడుతున్నట్లు సమాచారం అందింది మాకు. మేము గతంలో కూడా ఇట్లా ఆక్రమణలు జరిగితే మేము మా సొసైటీ పరంగా తీర్మానం చేసుకుని వాళ్ళని దిబ్బల నుంచి ఖాళీ చేయించడం జరిగింది. రాజధాని ప్రకటించిన నాటి నుండి బడాబాబులు లంక భూముల్ని వదలటం లేదని వెంకటపాలెం గ్రామస్తులంటున్నారు. కబ్జా రాయుళ్లు తమలో తమకు గొడవలు సృష్టించి భూములు కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఈ రాజధాని మా ప్రాంతం వచ్చిన తర్వాత మాలో కొంతమందిని బడాబాబులు దగ్గరికి తీసుకుని సొసైటీ వాళ్ళని వాళ్ళ పేరు మీద కొన్ని గజాలు తీసుకొస్తాము, మీకు కొంత మాకు కొంత, మేము ఎక్కడో పెద్దవాళ్ళతో అధికారులతో పోరాడి మేము కొన్ని గజాలు తీసుకొస్తాం. 500 గజాలు తీసుకొస్తే మీకు 250, మాకు 250. సొసైటీ 96 సంతకాలు పెట్టిందని అంటున్నారు. దానికి మేము అంగీకరించాల. వీళ్ళు బయట వర్ణం వాళ్ళు వచ్చి మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టి మాకు గొడవలు పెట్టి మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. మా సొసైటీ భూములు బయట వాళ్ళకి అసలు సమస్య ఏంటి? బయట వాళ్ళు ఎందుకు రావాలి మా భూములకి? ఇలా ఎందుకు షెడ్లు వేయాలి? బయట వాళ్ళకి అసలు సంబంధం ఏంటి? మీరు బయట వాళ్ళు ఎందుకు రావాలి? అసలు మాకు లేరా? మేము పేదవాళ్ళం కదా, మా భూములే కావాల్సి వచ్చినాయా? ఏపీ రాజధాని కబ్జాలకు నిలయంగా మారినా పట్టించుకున్న నాదుడే కరువయ్యాడు. కళ్ల ముందు దర్జాగా కబ్జాలు సాగుతున్నా అధికారులు సైతం స్పందించడం లేదు. ప్రభుత్వ పెద్దల అండదండలు పుష్కలంగా ఉండటంతోనే బడాబాబులు కోట్లు విలువైన భూముల్ని దర్జాగా కబ్జా చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.